మాట్లాడవలసి రావడం నిజంగా దురదృష్టం. చాలా బాధాకరమైనటువంటి విషయం నాకు. అయినప్పటికీ భగవన్ నిర్ణయాలు ఎందుకు ఎలా జరుగుతాయో ఏం జరుగుతాయో మనం అర్థం చేసుకోలేని మనకు తెలియదు. ఆ నటరాజు ఆయన పాదాల వద్దకు తీసుకువెళ్ళి ఉండవచ్చు. ఆయన సంకల్పం అది. మరి వారి కుటుంబం ఈరోజు దిలీప్ గారు, మయూరి, రిషి వీరందరూ వారి యొక్క శిష్యగణం, వారి శిష్యుల యొక్క తల్లిదండ్రులు ఎంతో మంది కలిసి ఆమెకి ఘన నివాళి సమర్పించాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి మనందరినీ పెద్ద మనసుతో మా కళాకారులకు అందరికీ కూడా అండా అయినటువంటి పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేయడం నిజంగా మా అందరికీ కూడా చాలా ధైర్యంగా సంతోషంగా ఉంది. సార్ మీకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. అదేవిధంగా జస్టిస్ నారాయణ గారు కూడా పెద్దలు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని వచ్చినప్పటికీ కూడా మరి పెద్దలు ప్రొఫెసర్ సుదర్శన్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి సరితమ్మ నిర్వహిస్తున్నటువంటి ఘన నివాళి కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథిగా ఈనాడు విచ్చేసినందుకు వారికి కూడా సభాపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ సుదర్శన్ గారు వారు సరితకి కాదు, నాకు ఎంతో మందికి గురువులు వారు. మరి సరితకి మొట్టమొదటి నుంచి మనం చూసాం స్కిట్ ఏ విధంగా ఆవిడకి తోడు నీడగా ఉండి ఆవిడ యొక్క ఈ నాట్యం అనేటటువంటి ప్రయాణంలో ఆవిడ అత్యున్నత స్థాయికి చేరుకుంది, నంది అవార్డులు పొందింది, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసింది. ఇది ఒక రకం కాదు, అటువంటి ఆమె యొక్క ప్రయాణంలో మనం నిరంతరం కూడా ఉండి వెన్నుతండుగా ఉన్నటువంటి దిలీప్ గారికి మరి నేను నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మయూరి చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు రిషి గురించి, మయూరి గురించి, మరి సరిత ఎంత తాపత్రయపడేదో కూడా నాకు తెలుసు. అటువంటి మయూరి ఇంత పెద్దదే, ఇంత ఉన్నత చదువుకుని చక్కగా ఎంతో వినయంగా ఎంత అందంగా చక్కగా ఉందో చూడండి. అంటే సరిత లక్షణాలన్నీ పుడిపించుకున్నటువంటి మయూరి నీకు శుభాశీస్సులు కలిగి, రిషికి కూడా మా ఆశీస్సులు. ఇక చిన్నారులు అందరూ ఎంతో అద్భుతంగా చేసిన స్కిట్ కళ్ళ ముందు ఉంచారు ఆమె యొక్క జీవిత చరిత్రని. నిజంగా సరిగ్గా చేసినటువంటి అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నారా? సరిగ్గా చేసినటువంటి అచ్చా ఓకే, చాలా చాలా బాగా చేసింది. నిజంగా మనసు పులకించిపోయింది. నిజంగా సరిగ్గా చేసినటువంటి ఆ అభినయం, సరిగ్గా చేసినటువంటి అభినయం చూస్తే చాలా బాగుంటుంది. మీకు శుభాశీస్సులు. అందరూ నిజంగా మరి దిలీప్ గా కూడా చేసిన అమ్మాయి కూడా ఎంత చక్కగా చేసిందో దిలీపే కల్పించారు ఆ అమ్మాయిలో. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ చిట్టి తల్లులు అందరూ కూడా వచ్చి ఆమెకి నిజంగా మరి కాన్పు అయ్యే అప్పుడు నిజంగా చేసినటువంటి ఆ మంగళకరమైనటువంటి కార్యక్రమం అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇంతమంది పెద్దలు ఉన్నారు వేదిక ముందు. మరి మా సరితమ్మని ఆశీర్వదించడానికి ఇంతమంది మంచి మనసుతోటి విచ్చేశారు. మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఈసారి చెప్పగలం. థ్యాంక్ యూ. అందరూ వచ్చినండి. తులసి Very close.
ఈరోజు రవీంద్ర భారతిలో ఏ పాటకి పర్ఫామ్ చేశాము? ఆల్రెడీ గ్రూప్ పర్ఫార్మెన్స్ చేస్తాను. నా సోలో పర్ఫార్మెన్స్ ముద్దుగారే యశోద చేస్తాను. ఓకే, ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారు? ఇంతకుముందు మేడం గారితో ఇక్కడ చేశాను, మన ఒడిసీలో చేశాను, ప్లస్ అక్కడ రవీంద్ర భారతి అన్ని దాంట్లో చేసేసి ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ కూడా క్లాసెస్ చేసుకుంటాను. ఓకే, ఏ డాన్స్లో మీరు ఎక్స్పర్ట్ అండి? ఓన్లీ కూచిపూడి నేర్చుకున్నాను. సో కూచిపూడి కంటిన్యూ. ఎన్ని ఇయర్స్ నుంచి ముందు నేర్చుకున్నారు మీరు కూచిపూడి? నేను 95 నుంచి స్టార్ట్ చేశాను కూచిపూడి. సో అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారండి? అది మా ఒడిసీలో ప్లస్ హైదరాబాద్లో మళ్ళీ ఆస్ట్రేలియాలో ఇచ్చాను. ఏదైనా మెమొరబుల్ అవార్డ్స్ కానీ ఏమన్నా అట్లా? మెమొరబుల్ అవార్డ్స్ అంటే మేడంతో చిన్న బ్యాలెన్స్ చేసినప్పుడు దాంట్లో నాకు చాలా మంచి అవార్డ్స్ వచ్చినాయి. ఎక్కువ మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు డ్యాన్స్లోనండి? బయటికి వెళ్ళడం మదర్స్ కానీ ఫాదర్స్? బిఫోర్ మ్యారేజ్ అయితే మా ఫాదర్, మా మదర్ ఫాదర్. ఇప్పుడైతే మా హస్బెండ్ టోటల్లీ సపోర్ట్. ఆయన సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి మీరు ఇచ్చే ఏమన్నా సలహా? మనదంటూ ఇది కంటిన్యూ చేయాలి అనేసి నా ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ ఎలాంటి ఏదైనా అకాడమీ ప్లాన్ చేయాలనుకుంది? కుదిరితే ఇలానే ఇంకా అకాడమీ చేసి పెద్దగా అందరికీ స్టూడెంట్స్కి మన డ్యాన్స్ అంటే ఏమో నేర్పించాలి అనేసి అనుకుంటున్నాను. పేరు? స్వప్నశ్రీ. నేను మోర్ దాన్ 10 years నుంచి నా క్లాసికల్ డాన్స్ జర్నీ స్టార్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ my age was like 6 years in Ravindra Bharati, and I'm very proud of this doing and I like it. Thank you. ఈరోజు ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసామండి రవీంద్ర భారతిలో? ఈరోజు నేను రవీంద్ర భారతిలో గణపతి గారు పర్ఫార్మ్ చేశాను. ఇంతకుముందు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? ఇంతకుముందు రవీంద్ర భారతిలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవార్డు ఏదన్నా తీసుకున్నావు? యా, సరిత మ్యామ్ గురించి సరిత మ్యామ్ అవార్డు ఇచ్చారు. many certificates from school and everything, and I'm proud of. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? Yeah, of course. It's a main part of my life, and I want to continue this dance throughout my career. And yes, yeah. ఏం చదువుకుంటున్నారు? ఎడ్యుకేషన్. Education 9th class. విచ్ స్కూల్? Chaitanya. వేర్? Barkapura branch. యువర్ నేమ్? Vaishnavi. ఎప్పటి నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? నేను 8 years ఏజ్ నుంచి శ్రీమతి సరితా దిలీప్ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. సరితా దిలీప్ గారు ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్. తన దగ్గర నుంచి లైక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చింది నాకు డాన్స్. శ్రీమతి సరితా దిలీప్ గారితో నేను ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకా ఈ ఏజ్లో నేను యుఎస్ కాలిఫోర్నియాలో కూడా తన శిక్షణతో వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పటి వరకు మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు? నేను శాండియాలో శాంటా అన్న దాంట్లో పర్ఫామ్ చేశాను. అక్కడ లోకల్లో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అక్కడ ఒక చిన్న డాన్స్ స్కూల్ నడుస్తుంది. మా పాపను కూడా సేమ్ సరితా స్టైల్ని ఆర్ట్ ఫామ్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు? లేదంటే ఓన్ అకాడమీ బిల్డ్ చేయాలనుకుంటారా? ఇండియాలో కూడా ప్లాన్ చేయాలనుకుంటారా? ఇంకా ప్రస్తుతానికి 10 members స్టూడెంట్స్ ఉన్నారు సేమ్ ఆర్ట్ ఫామ్. ఈ స్టైల్ పర్ మంత్ ఎంత కరెక్ట్ చేస్తారు? ఫీజు ఎంత కరెక్ట్ చేస్తున్నారు? ఫీజు అక్కడ రెగ్యులర్గా ఉన్న డాన్స్ ఫీజ్ అంతే. హౌ మచ్ ఇండియా మనీ? 100 per month. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ డాన్స్ మాస్టర్ ఎవరు? సరితా ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు దీంట్లో? నేను 8 years ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. Oh, ఒక great. 12 ఏళ్ళు నేర్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఇండియాలో ఏమైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నారా గవర్నమెంట్? సరితా స్టూడెంట్స్ మేమందరం మా బ్యాచ్తో ఎవ్రీ ఇయర్ చేయాలని మా కోరిక. ఛాన్స్ తప్పకుండా చేస్తాం. ఓకే, ఇంకా మీ నుంచి ఫ్రీ పూర్ పీపుల్స్ కానీ అట్లా ఏమన్నా ఫ్రీ ఏమైనా ఎవరైనా వస్తే మీరు అట్లా ఏమైనా నేర్పుతారా? డెఫినెట్గా ఆ ఛాన్స్ ఉంటే డెఫినెట్గా మా పాప నేను చేయడానికి
మీ అమ్మాయి కూడా నేర్చుకుంటుందా డ్యాన్స్? ఏం డ్యాన్స్ నేర్చుకుంది? మా అమ్మాయి కూచిపూడి డాన్స్ ఓకే. ఇప్పుడు ఒక 4 years నుంచి నేర్పిస్తున్నాను. మీరు కూడా కూచిపూడి. ఓకే. ఇంకా ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేశారు రవీంద్ర భారతిలో? నేను తిలకరాజేంద్ర శబ్దం గ్రూపా ఇండివిజువల్? ఇండివిజువల్స్. ఇండివిజువల్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ.